మా డ్యాడీ ఇంటికి పొద్దున్న లేసి నేను ఒకటి చెప్తా మీకు. పొద్దున్న లేస్తే నాకు చిన్నప్పటి నుంచి అదే ఫ్యామిలీ అప్పులు ఇక 100 థింగ్స్ ఉంటాయి కదా! అందరి ఇంట్లలో ఉండేటివి. నేను పొద్దున్న లేస్తే నాకు డబ్బులు ఎప్పుడిస్తావు మల్రెడన్నా అని అడిగేటోళ్ళే ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తిక్కలేసింది నాకు. ఇట్లా కాదు లైఫ్ చేంజ్ చేసేయాలి. లేకపోతే ఈ మిడిల్ క్లాస్ బతుకులు మస్తు కష్టమైపోతుంది. మా డ్యాడీని కూడా నేను ఇట్లా పెద్దగా చూడాలి అని ఫిక్స్ అయిపోయినా. సినిమాలకు రావడం నీ డ్రీమా అంటే డెఫినెట్‌లీ డ్యాడీని చాలా హ్యాపీగా చేయాలంటే నేను ఈ డ్రీమ్‌ని అచీవ్ చేయాలి అనే పాత్ అయితే ఎంచుకున్నా. మేము ఫేమస్ చేసినా, మీరందరూ చాలా ఆదరించినారు. మా ఇంట్లో నా అప్పులన్నీ తీసేసిన. మా డ్యాడీకి నేను 4 కార్లు కొనిచ్చిన. ఇంటి ముంగట పెట్టిన. కీస్ ఇస్తా. మా డ్యాడీ మా డ్యాడీకి ఒక కార్డు, ఒక కార్ ఇచ్చి, "నువ్వు ఎంత తిరుగుతావో తిరుగు డ్యాడీ నీకు డబ్బులైతే అయిపోవు" అని చెప్పిన. అంటే ఆళ్ళు మహా అయితే శ్రీశైలం పోయొస్తారు గానీ వాళ్ళకి పాపం తెలీదు. యాహ్! కానీ దాని తర్వాత నేను కొన్ని డబ్బులు తీసుకెళ్ళి మా డ్యాడీకిచ్చి, వెంటనే రేపు ఈ డబ్బులు ఇంట్లో కనబడొద్దని చెప్పిన. ఇవి తీసుకెళ్ళి అప్పులియి. రోజు డైలీ ఫైనాన్స్. ఎవ్రీ డే పోయి డబ్బులెప్పుడు ఇస్తావు అనాలి నువ్వు. మా డ్యాడీ పొద్దున ఫోన్ చేసి డబ్బులెప్పుడు ఇస్తావు అన్నా అంటాడు. అట్లా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి అని ఫిక్స్ అయినా నేను.